शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీగురుభ్యో నమః హరి ఓం। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం। మరి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది। కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మరి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం। మేషరాశిలో రవి ఉన్నాడు, అలాగే వృషభ రాశిలో బృహస్పతి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజ చంద్రులు ఉన్నారు। చంద్రుడు వచ్చేసి కర్కాటక సింహ కన్యా తులాల్లో సంచరిస్తున్నాడు। కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు। మీన రాశిలో బుధ రాహు శుక్రుడు శని 4 గ్రహాలు ఉన్నాయి। ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ముఖ్యంగా ఈ వారం గ్రహ మార్పు చూసుకుంటే బుధుడు వచ్చేసి వార మధ్యంలో 7వ తారీఖు మేషరాశిలోకి రావడం జరుగుతుంది। ఈ గ్రహస్థితి ఆధారంగా మరి ద్వాదశ రాశుల ఫలితాలను మనం ఈ వారం చూద్దాం। మరి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। మేషరాశి ఫలితాలు ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, ద్వితీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజ చంద్రులు ఉన్నారు। చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం, కేతు 6వ స్థానంలో, ఇక ద్వాదశంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు। ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానంతో పాటు నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు। కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తారు, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది। వార మధ్యంలో బుధుడు జన్మంలోకి రావడం వల్ల కొంత కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే కొన్ని రకాల వ్యక్తులతోటి వాదోపవాదాలు కలగడం, శత్రుబాధ అనేది కొంత పెరగడం అయితే మనం జరిగే అవకాశం ఉంది। ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు। ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తతో ముందడుగు వేయడం వల్ల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది। దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి। అలాగే వార ప్రారంభంలో దగ్గర వ్యక్తుల అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది। స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ వారమంతా కూడా అనుకూలిస్తాయి। అలాగే విద్యార్థుల గురించి చూసినట్టయితే ఈ వార ప్రారంభం నుంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు। అలాగే అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది। సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం కూడా విద్యార్థులకు సూచిస్తుంది। సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు। రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది। భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది। ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే భార్యతో కానీ భర్తతో కానీ కుటుంబంలో ఏదో రకమైన సమస్యలు, బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు కూడా ఈ వార మధ్యంలో సూచిస్తున్నాయి। అలాగే కొంత కుటుంబంలో అశాంతత నెలకొనే అవకాశం సూచిస్తుంది। ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది। రక్తంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది। తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది। తల్లిదండ్రుల నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది। ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు। ఉద్యోగంలో మాత్రం పని ఒత్తిడి, చికాకులు, మీరు ప్రయత్నించినటువంటి బదిలీలు కానీ ఇవి కానీ వీటి వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది। అనవసరమైనటువంటి స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది। తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగంలో మార్పు కోరుకోకండి। ఉద్యోగంలో ఉండి దాంట్లోనే స్థిరత్వం పొందే ప్రయత్నం చేయండి। రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది। సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి। ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం కొంత సూచిస్తున్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల ఎంత డబ్బు వచ్చినా కూడా కొంత ఆర్థిక అనుకూలత ఉండకపోవచ్చు। చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది। ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి। ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది। కుటుంబంలో అనవసర ధన వ్యయాలతో పాటు ఊహించని మార్పులు కూడా
అవకాశం ఎక్కువగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే తృతీయంలో చంద్ర కుజులున్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక కేతు వచ్చేసి 5వ స్థానంలోను, ఏకాదశంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. ఇక దాంతోపాటు ద్వాదశంలో రవి సంచారం అనేది మనకు గోచరిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా 4 గ్రహాల కూటంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు, ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మంచి సత్ఫలితాలను పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వార మధ్యం నుంచి కూడా కొంత ఆర్థిక చికాకులు కలిగే అవకాశం మనకు కొంచెం సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు, రుణాల వల్ల కొంత ఇబ్బందులు దగ్గర బంధువులతో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. కొంత సమయం తీసుకున్నట్టయితే వచ్చే వారం నుంచి అనుకూలంగా ఉంటాడు సూర్యుడు. మరి గృహ నిర్మాణాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ చేయడానికి అప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అలాగే వైజ్ఞానిక రంగానికి సంబంధించి ఆస్ట్రానమీకి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను కనబర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అన్ని రంగాల విద్యార్థులకు కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతవరకు సానుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడడం, శారీరక ఆరోగ్యం అనేది మంచి కుదుటపడుతుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది. స్థానచలనాలు, అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు విశేషమైనటువంటి ప్రతిభను, మంచి అభివృద్ధిని కనబర్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలా ఇక సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి అద్భుతమైనటువంటి లాభాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో స్థిరపడడానికి, విదేశీ ప్రయాణాలు చేయడానికి వృషభ రాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ద్రవ్య లాభం కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతు చతుర్థంలోను. ఇక దశమ స్థానంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి వార మధ్యంలో ఏకాదశంలోకి రావడం, ఏకాదశంలో ఉన్న రవి ఏకాదశంలో బుధాదిత్య యోగం పొందడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు
బృహస్పతి కూడా ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా అన్ని గ్రహాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. అయితే మనం రాష్ట్రాధిపతి చూసుకున్నట్టయితే బుధుడు దశమ స్థానం నుంచి ఏకాదశంలోకి రావడం అత్యంత శుభదాయకం. మంచి ఆలోచన విధానం, మంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత వ్యాపార ధోరణి అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు ఉన్నప్పటికీ కూడా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మంచి సత్ఫలితాలను, ఆర్థిక పురోభివృద్ధిని పొందే అవకాశం ఉంది. కొంత రుణాల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లు దగ్గర బంధువుల వల్ల మంచి లాభాలను సాధించే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు, వైజ్ఞానిక రంగానికి సంబంధించిన విద్యార్థులు, అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అన్నిట్లా కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం. ఇక శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంత చిన్న ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా సంయమనంతో వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి అద్భుత ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగేలు నివేదన పెట్టి పచ్చిపెట్టండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజచంద్రులు, తృతీయంలో కేతువు, అష్టమ స్థానంలో, నవమ స్థానంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. దశమ స్థానంలో రవి, ఏకాదశంలో బృహస్పతి. ఇక బుధుడు వచ్చేసి నవమం నుంచి దశమంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. ఇక చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారమంతా కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. అన్నిట్లో కూడా ముందుండి పనులు చేయడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి సత్ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు ఎక్కువగా చేసే అవకాశం ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించి అన్ని రంగాల విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తరచూ తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కొంత ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత విపరీతమైనటువంటి వైద్య సేవ అందించాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు.
ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, ఇక అన్ని రంగాల వారికి కూడా మంచి ఉద్యోగాభివృద్ధి అనేది బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఏకాదశ బృహస్పతి వల్ల ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దాంతోపాటు మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే దగ్గరి ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే కుంకుమార్చన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అలాగే అష్టమ స్థానంలో శని, శుక్ర, బుధ, రాహువులు ఉన్నారు. బుధుడు వచ్చేసి నవమ స్థానంలోకి వారమధ్యంలో వెళ్తున్నాడు. ఇక నవమ స్థానంలో రవి, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ద్వాదశంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు కొంత అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొందరపాటు పడినప్పటికీ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో వారాంతంలో కొంత అనుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో కొంత ఆర్థిక చికాకులు అయితే తప్పవు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించకపోవచ్చు. వాటికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా రాణిస్తారు. బీఈడి, టీచర్ ట్రైనింగ్ ఇట్లాంటి విద్యార్థులు విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శస్త్రచికిత్సలు అయ్యే అవకాశం ప్రస్తుతం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొద్దిగా ప్రస్తుతం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించే అవకాశం తక్కువగా ఉంది. అలాగే కొంత ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత సమయం పట్టే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు కొంత వారాంతంలో ధనప్రాప్తి, ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక సంతానపరమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, సప్తమంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. అష్టమ రవి, ఇక బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలోకి వారమధ్యంలో వెళ్తున్నాడు. నవమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో చంద్రుడు, కుజుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా
కొంత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం ఉంటుంది. వారాంతంలో కొంత చికాకులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం సూచిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు విదేశీ విద్యను అభ్యసించాలని అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొంతవరకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా, ఆర్థిక సహాయ సహకారాలు అందడం చూడవచ్చు. అలాగే తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే వార ప్రారంభంలో ఉద్యోగానికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వార మధ్యం నుంచి కూడా అనుకూలించకపోవచ్చు. కొంత వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతివృత్తుల వారికి ఈ వార ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు వార ప్రారంభంలో ఉంటాయి. కొంత ఖర్చులు మాత్రం వార మధ్యంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఈ వారాంతంలో ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. 7వ స్థానంలో రవి ఉన్నాడు. 6 నుంచి 7వ స్థానంలోకి వార మధ్యంలో బుధుడు వస్తున్నాడు. బుధాదిత్య యోగం కలుగుతుంది. సప్తమంలో 8వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. కేతు వచ్చేసి ద్వాదశంలో ఉన్నాడు. గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో సమస్యలు, అలాగే వాదోపవాదాలు, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆ కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కొంత కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత కలిగే అవకాశం ఉంది. సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంత కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. వారాంతంలో వారి నుంచి మీకు సహాయం అందే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైన అనుకూలత, ధన లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, వాటి వల్ల అధిక ధన వ్యయం, కొంత వైరాగ్య భావన, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత దూరంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, దత్త స్తవ పారాయణం చేసుకోండి, అలాగే శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. 6వ స్థానంలో రవి, 7వ స్థానంలో బృహస్పతి, అలాగే 9వ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక కేతు వచ్చేసి ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా రాష్ట్రాధిపతి నీచలో ఉండడం వల్ల ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత భావన, మానసిక సంఘర్షణ, ప్రతి వారితో కూడా వాదనలు, కొంత పని చేయబోయిన చోటల్లా ఆలస్యం కావడం, దానివల్ల కొంత చికాకు చెందడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, సహాయ సహకారాలు అందే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా సరైన సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలు అభ్యసించాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే సాంకేతికపరమైన విద్యలు, విద్యారంగానికి సంబంధించిన విద్యలు అభ్యసించేవారు, పరీక్షల్లో పాల్గొనే వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంత అధికంగా సూచిస్తున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి సానుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం అయితే వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే రాజకీయ ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంతవరకు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం వార ప్రారంభంలో సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తదేవాలయ దర్శనం చేసుకుని శనియల నివేదన ఒకటి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శుక్ర, బుధ, శని, రాహువులు ఉన్నారు. ఇక 5వ స్థానంలో రవి ఉన్నాడు. బుధాదిత్య యోగం వార మధ్యంలో కలుగుతుంది. 6వ స్థానంలో బృహస్పతి, అష్టమ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల్లో చంద్ర సంచారం, ఇక దశమ స్థానంలో కేతువు సంచారం అనేది మనకు ఈ వారం గ్రహస్థితి. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది గోచరిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం, దానివల్ల పనులు ముందుకు వెళ్ళలేకపోవడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూసుకుంటే కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మరీ వ్యతిరేకతగా ఉండకపోవచ్చు. కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. అయితే మీరు తీసుకునే స్థలాల్లో కానీ ఇళ్లలో కానీ కొంత లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన
విద్యార్థులు సామాన్య విజయాలైనా కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. చంద్రకుజుల కలయిక వల్ల వార ప్రారంభంలో కొంత రక్తానికి సంబంధించిన లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఇక రవి పంచమంలో ఉండడం వల్ల ఆర్థిక అనుకూలత కూడా మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు, అలాగే విద్యారంగానికి వ్యాపార రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు, మంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఈ వార ప్రారంభంలో ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. ఇక ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇక కుజస్తంభన అష్టమంలో ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే మహామృత్యుంజయ పాశుపతం కానీ అమృత పాశుపతం కానీ చేసుకోండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుసు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే చతుర్థంలో రవి, పంచమంలో బృహస్పతి, సప్తమంలో కుజ చంద్రులు ఉన్నారు. అలాగే నవమంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, అలాగే చుట్టూ ఉన్న వారితో కొంత అనుకూలంగా ఉండి పనులు చేయించుకోవడం, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి అనుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైన విజయాలు సాధిస్తారు. మిగిలిన అన్ని రంగాల విద్యార్థులు కూడా సామాన్య విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. వారాంతంలో కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, అలాగే పాత రుణాలు తీర్చేయడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వారాంతంలో కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి అనుకూలత ఉంటుంది. సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చెప్పుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి అనుకూలత ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. తృతీయంలో రవి, చతుర్థంలో బృహస్పతి,
అలాగే 6వ స్థానంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 9వ స్థానంలో 8వ స్థానంలో కేతువు, బుధుడు వచ్చేసి ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వారాంతంలో కొంత సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో వార ప్రారంభంలో కొంత అనిశ్చితి, చికాకులు కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలు పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. అలాగే నరాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కొంత శారీరకంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. కొంత ఆర్థిక సహాయం అందే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు, కానీ ఉద్యోగంలో స్థానచలనాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి నువ్వులు, మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్ర, శని, బుధ, రాహువులు ఉన్నారు. ద్వితీయంలో రవి, తృతీయంలో బృహస్పతి, 5వ స్థానంలో కుజ చంద్రులు ఉన్నారు. 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు. ఇక 7వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా అస్థిరమైనటువంటి స్థితి మనకు మీనరాశి వారికి సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా సంశయాత్మకంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని, విజయాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కూడా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత నిమోనియా, దగ్గు లాంటి వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఈ వారం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు. విద్యారంగానికి సంబంధించిన ఉద్యోగం చేసేవారు మంచి విజయాలు సాధిస్తారు. గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ రాసేవారు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం రాసేవారికి సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగతమైన ఖర్చులు కానీ, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.